నాకు అర్థమవుతుంది. అరే నువ్వు నన్ను నిన్ను ముద్దు అడిగినందుకు నిన్ను కొట్టినా కదా, అదే కోపం మనసులో పెట్టుకుని ఇట్లా చెప్తున్నా కదా. నువ్వు ఒర్రియాక నన్ను చెప్తున్నా నేను. ప్లీజ్ రాజు. రజని చెప్పేది నువ్వు చెప్పే ఇంట్లో ఉన్నా మాట. ఇగో రజని నేను తట్టుకోలేను. అరే నీ దండం పెడతాను, ఇడిచిపెట్టే ప్లీజ్. ఇడిచిపెట్టలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు అట్లా మాట్లాడు రజని. నా కోపం రానేకు నేను కొట్టా. సరే నీ కోపం వచ్చినా నేను వదిలిపెట్టాను. అరే నన్ను కొట్టని అని చెప్తున్నాను, ఎప్పుడు కొట్టలే. నన్ను కొట్టినా సరే చెప్పు తీరా కూడా నేను చంపుతుంది. ఏమైందిరా కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చి చెత్తగా ముఖం పెడతాను? ఎందుకు భయపడతాను? అరే లేచిపోయి వచ్చినాం కదరా, అందుకే భయపడతాడు. రే భయం ఉన్నోడు ప్రేమించద్దు, ప్రేమ ఉన్నోడు భయపడద్దు. గిట్లా భయంతో పెళ్లి చేసుకొని మమ్మల్ని బాధ పెట్టద్దు. అరే నా భయం అంతా నేను చేసిన తప్పు వల్ల దీనికి ఏమో అవుతుందనరా. ఇది నా ప్రాణం రా. ఎందుకంటే నా వల్ల దీనికి మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు జరగద్దు మామ. అరే పిచ్చోడా, మహా అంటే ఇది నీకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. మరి నాకు మేమిద్దరం చిన్నప్పటి నుంచి మస్తు క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేంత బెస్ట్ ఫ్రెండ్షిప్ మాది. వీని వల్లనే మన ఇద్దరం ఒకరికొకరం పరిచయం అయినా, వీని వల్లనే మనం ప్రేమించుకున్నాం. ఇప్పుడు వీని వల్లనే పెళ్లి కూడా చేసుకున్నాం. అయినా మిమ్మల్ని ఏదైనా తాకాలంటే ముందు నన్ను దాటాలి. ముందు ఆ ముఖంలో చిరునవ్వు పెట్టి ఈ కాలు ఆ ఇంట్లో పెట్టు. నడు. ఏందే రజని, వచ్చిందే ఇవాళ. వచ్చి రాగానే పని చేస్తారు అవసరమా? పో గరేష్ తీసుకోపో. పిసాన్ లేక పని చేస్తాను ఇంట్లో. ఆడ ఆగ పని చేసిన మళ్ళీ ఈడ వచ్చి పని. రెస్ట్ ఎందుకు రెస్ట్? అయినా మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోకపోతే ఇంకెవరు ఉంచుతారు చెప్పు? ఆ రూమ్ ఎట్లా పాడైంది చూడు. గట్ల నేను ఉంచుకుంటే. ఓ పిసదానా, ఆడది లేని ఇల్లు మొగుడు లేని పెళ్ళమస్ ఉంటుంది. ఎంత మేకప్ వేసుకున్నా బొట్టు పెట్టుకోపోతే ఆడది అందంగా కనిపించదే. మేము కూడా ఇల్లు ఎంత చదివినా మీరు చదివినంత అందంగా కనిపించదే. అబ్బో మాటలు మూటలకు మూటలు ఉంటాయి నీ దగ్గర. సరే కానీ ఎటో బయలుదేరినావు, ఎటు పోతున్నావు? అగో ఎక్కడికేందే, మనకు శోభనం వద్దా? అసలే మనకు పుట్టబోయే పిల్లలకు ఆల్రెడీ పేర్లు ఆలోచించి పెట్టుకున్నానే. సరే పెట్టుకుంటే కానీ ఇప్పుడు ఎటు పోతున్నావు అని అడుగుతున్నా. ఓ బిత్తిరిదానా, మనకు పెళ్ళి ఎట్లాగో కరెక్ట్ ముహూర్తంలో జరగలేదు కానీ శోభనం అన్న మంచి ముహూర్తంలో జరగాలని పంతుల దగ్గరికి పోయి అడుగుదామని పోతాననే. అబ్బో పెళ్ళైనాక బాగానే బాధ్యతలు ఆలోచిస్తున్నావు కానీ సరే పో. నువ్వు ఏది చేసినా మన మంచి కోసమే అవుతావు కదా, పోయి తొందరరా. సరే పోయేత్తా. వచ్చేవరకు అన్నం కూర అండు. ఏమైందే రజని, పొద్దుగాల ఫోన్ చేసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు నిన్ను కలవాలి అని మస్తు ఒర్రిచ్చినావు. ఇప్పుడేమో వచ్చి అర్ధగంట అయింది, ఏమైందే అని అడిగితే గట్లనే ఏడ్చుకుంటూ కూర్చున్నావు. చెప్పే ఉద్దేశం ఉందా లేదా? అబ్బా చెప్పే, ఏమైందే? అప్పటి నుంచి ఏడ్చుకుంటూనే కూర్చున్నావు. సరే ఒక పని చేయి, నీ ఏడు పంత అయిపోయిన తర్వాత నాకు చెప్పు, నేను పోతాను. చిన్నప్పటి నుంచి నేను ఏడ్చినప్పుడల్లా నన్ను నవ్వించేటోనివి, ఇప్పుడు ఏడుతా అంటే ఇడిచిపెట్టిపోతున్నవారా? ఇడిచిపెట్టిపోడు కాదే, నేను ఎంత అడిగినా నువ్వు చెప్తలేవు. కనీసం నేను లేచి వెళ్ళిపోతా అంటే నేను చెప్తావేమో అని అట్లా అన్నా అంతే. అబ్బా చెప్పే, అసలు ఏమైంది? రాజుగాడు ఏమన్నా అన్నాడా చెప్పు? బొంద పెడతావా అని కొట్టిండా తిట్టిండా? చెప్పే. నీకు తెలుసు కదరా వానికి నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రాణమో. వాడు నన్ను కొట్టినా తిట్టినా సంతోషంగా భరించేదాన్ని. కానీ చెప్పు ఏమైంది చెప్పే. అరే వాడు నా భర్త లెక్కనే ఉంటలేదురా. నేను పక్క నుంచి కూర్చుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుండు. పొరపాటున చేయి తగిలితే దూరం పోతుండు. ప్రేమగా ఏదన్నా మాట్లాడదామని మీద చెయ్యేస్తే కసిరించుకుంటుండ్రా.
ఒక్క ముక్కలో చెప్పాలంటే మాకు పెళ్ళై నెల రోజులైనా ఇప్పటి వరకు వాడు నా పక్కన పడుకున్నది లేదురా. నేను ఇంట్లో పడుకుంటే వాడు బయట పడుకుంటుండు, వాడు బయట పడుకుంటే నేను ఇంట్లో పడుకున్నాడు అవుతుంది. అసలు ఇట్లా ఎందుకు ఎత్తుండో నాకు అర్థమవుతలేదురా. మనం పడే ప్రతి బాధకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్లనే మనకు కన్నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు నాకు ఆ కారణం తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయిరా. అసలు నాకేం చెప్పనో అర్థమవుతలేదు. వాడు ఎందుకు ఇట్లా ఎత్తున్నో అర్థమవుతలేదు. అయినా నువ్వంటే వానికి మస్తు ఇష్టం రజని. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. వాడిని వాడు చంపుకునే అంత పిచ్చి నువ్వంటే వానికి. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా ఎత్తుండో నాకు అసలు అర్థమవుతలేదు. ఈ నెల రోజులు ఈ బాధ నాలోనే అనుభవించి నరకం చూశానురా. ఇక నీకు చెప్పకపోతే చచ్చిపోతానేమో అని భయం వేసింది. అందుకే చెప్పాను. అట్లా అని ఆయన నన్ను కొడతలేడు, తిడతలేడు, అసహించుకుంటలేడురా. కానీ ఆయనతో నేను ప్రేమ ఉందామని వెళ్తే దగ్గరికి రానివ్వట్లేదు. అదే నా బాధ. ఏహే నువ్వు గవర్ని మనసులో పెట్టుకోకే. వాడు అప్పుడప్పుడు అంతే. ఒక నెల రోజుల నుంచి ఇట్లా అవుతుంది అంటాను కదా. వాడు ఏదో బాధపడి ఉంటాడు. అందుకే మా చిన్న పంచి కూడా అంతేనే. వాడు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మమ్మల్ని దూరం పెడతాడు. ఒక నెల రోజులు అట్లా ఉంటాడు అంతే, 2-3 రోజులు ఉంటాడు అంతే. నెల రోజులు కూడా కాదు. కానీ సరే, ఒక కొడుకో బిడ్డ పుడితే వాడే చదువుకుంటాడు. కానీ నువ్వు పో ఇంటికి. వాడికి పిల్లలే వద్దంటాన్రా. ఏంది? అసలు ఏం మాట్లాడతానవే నువ్వు? అవునరా, వాడికి పిల్లలే వద్దంటాడు, పిల్లలు కానుడే వద్దంటాడు, పిల్లలు నచ్చరంటాడు. నాకు అసలు ఏం మాట్లాడను కూడా అర్థమవుతలేదే. నాకు తెలిసిన రాజుగాడు అసలు గానే కాదాడు. వాడు ఇట్లా ఉండనే ఉండడే. నువ్వు చెప్పేది అసలు నాకు నమ్మబుద్ధి అయితలేదే. గమ్మత్తుండే వీడియోలు ఇలా. అరే ఏం చేస్తున్నావు? అరే నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదానే? నన్ను ముట్టుకోకంటే మళ్ళీ ముట్టుకుంటావేందే? నీకు ఎంత చెప్పిన అర్థం కాదా? నీకేమైనా పిసరా మెంటలా? మెంటల్ ఇట్లా లేచిందా నీకు? ఎందుకంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు? అరే మనం భార్య లెక్క ఉండాలి. గిట్లా నేను నచ్చి చెయ్యంగానే ఎందుకంత కసరించుకుంటున్నా? నేను ఇంట్లో ఉంటే నువ్వు బయటకు వస్తావు, నేను బయట ఉంటే నువ్వు ఇంట్లోకి వస్తావు. నీకేమైనా పిచ్చా? గిట్లా అయితే మనకి ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా పిల్లలు కాదు. ఏంది పిల్లలా? పిల్లలంటే అస్సలు నచ్చరు నాకు. జీవితాంతం మనం ఇట్లనే ఉంటాం. నేనైతే పిల్లల్ని కనా. నీకు నిజంగానే పిచ్చిలేసింది. పోయా ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంచుకోపో. అరే పొద్దుగాల ఇట్లా మందుదైనవయ్యింది, పిల్లలద్దంటావు. మొన్ననే కదా, నెల రోజుల ముందే మనకు ఉట్టబోయే పిల్లల పేర్లు కూడా ఆలోచించుకొని పెట్టుకున్నా అన్నావు. ఇప్పుడేమో పిల్లలద్దంటావు. ఓహో, అందుకేనా నేను దగ్గరికి వస్తా అంటే నన్ను దూరం కొడుతున్నావు? చెప్పు, అసలు ఏమైందో చెప్పు. నువ్వెందుకు ఇట్లా ఎత్తున్నావో చెప్పు. నాకేమైతే నీకేందే? నీకు అది అనవసరం. నేను చెప్పినట్టు నువ్వు వినాలే. లేకపోతే పిల్లలు కావాలి, అది కావాలి, నాకు దగ్గరకు వచ్చి ఇట్లా ప్రయత్నం చేసినావు అనుకో, గ్యాస్ నూనె పోసుకొని నిప్పండించుకొని చస్తా. వినబడుతుందా? మళ్ళీ దగ్గరికి వచ్చినావంటే రాజు వద్దు రాజు, నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తున్నావు కదా, నాకు అర్థమైంది. నువ్వు కావాలంటే ఏడిపి, కానీ మళ్ళీ నన్ను దగ్గర తీసుకో రాజు. ప్లీజ్ రాజు, ఇదంతా ఫ్రాంక్ చేస్తున్నావు కదా, నాకు అర్థమైంది రాజు. ప్లీజ్ రాజు. అరే నన్ను ఒర్రియకే. ప్లీజ్, నాకు అర్థమవుతుంది. అరే నువ్వు నన్ను ఒర్రియకు. నిన్ను ముద్దు అడిగినందుకు నిన్ను కొట్టినా కదా, అదే కోపం మనసులో పెట్టుకుని ఇట్లా చేస్తున్నావు కదా. ప్లీజ్ రాజు, నువ్వు ఒర్రియక నన్ను చెప్తున్నా నేను. ప్లీజ్ రాజు. రజని చెప్పేది నువ్వు చెప్పే ఇంట్లో ఉన్న మాట. ప్లీజ్ రాజు, ఇగో రజని, నేను తట్టుకోలేను. అరే నీ దండం పెడతాను, ఇడిచిపెట్టే ప్లీజ్. పెట్టలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు అట్లా మాట్లాడకు రజని. నా కోపం రానేకు, నేను కొట్టా. సరే, నీ కోపం వచ్చినా నేను వదిలిపెట్టా. అరే నన్ను కొట్టని అని చెప్తున్నాను, ఎప్పుడు కొట్టలే. నన్ను కొట్టినా సరే చెప్పు తీరా కూడా నేను. లేచిపోయి వచ్చిన ఆడదానికి సమాజం విలువ ఇయ్యర్రా. సమాజం దాకెందుకు, నన్ను కన్నా తల్లిదండ్రులే నాకు విలువ ఇయ్యరు.
ఇప్పుడు ఈ బాధను నేను నా వాళ్ళతో పంచుకుందామంటే నువ్వు చేసుకున్న పాపానికి మేమేం చేస్తామంటారని భయమైతుందిరా. అందుకే మా వాళ్ళతో బంధం తెంచుకున్నా, నీతో బాధను పంచుకుంటున్నా. నువ్వేం బాధపడకు రజని, అయిందేదో అయిపోయింది. నేను ఒకసారి వాని దగ్గర పోయి మొత్తం కనుక్కుంటా కానీ నువ్వైతే పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏం తీసుకోకు, సరేనా? లే. అవురా సాయిగా ఇట్లా పక్క పడితే కొద్ది దొడ్డుగా రా. మా ఇద్దరం చూడు దున్నపోతులు పచ్చినట్టు బతుకుతాను. మా వయసులో నువ్వే పెద్ద లెక్క ఆడుతున్నావు. వాడిని తిడతానవా ఇజ్జత్ తీస్తున్నావు? ఏదో ఒకటి చెప్పురా నాయన. అట్లా కాదు మామ, ఇప్పుడు మన ఇద్దరం పోతున్నాడు అత్తండా. చెప్పేది దాని గురించి చెప్పురా బాబు. నేను దాని గురించి చెప్తున్నా మామ. మానేమో పోరాడు అనుకుంటారు, మనం ఐసు కాలంలో అనుకుంటారు. దొడ్డవాడు కాదురా, దమ్ముంటే మీ ఇద్దరు నా లెక్క బక్కు గారు గది కలవదు కానీ పా మాదాలు కానీ. ఏం రోజు దొంగ కోళ్ళు పట్టడం లెక్క వెనక నుంచి చేస్తాను. అవన్నీ ఏమేమి బిర్యానీ తినబోతున్నావు పంకజ షాప్లో? రోజుకు 500 బిర్యానీలు అమ్ముతున్నాడు మామ. తిందాం మంచిగా. ఎవరా చెప్పరు ఎవరానికి? అంటే దాని హోటల్లో దాని టేస్ట్ కోసమే ఎంత గిరాకీ అవుతుంది అనుకుంటున్నారా? ఏ పిచ్చోడా, నీకు ఎప్పుడు అవ్వే ఆలోచనలారా? మరి పంకజ చూడడానికి 500 మంది వచ్చి గిరాకీ వేసిపోతురా రోజుకు? ఏ మీరు ఆగుర్రా, అడే ముచ్చడి చెప్దామని వస్తే మధ్యలో కిరికిరి పెడతారు. నువ్వు చెప్పురా. అరే ఆగరాగరా ముచ్చటేందో. అరే మామ దా బిర్యానీ తిని కూడా మాట్లాడుకుందాం మామ. లేరా అరే, ఇప్పుడే ఇక్కడనే ఆ ముచ్చట మాట్లాడాలి ప్లీజ్, మస్తు అర్జెంటు, అర్థం చేసుకో. సరే ఏందో చెప్పురా నీ ముచ్చట. బాగా గరానికి వచ్చి చేయి నువ్వుకెత్తావు వేరా. సరే చెప్పు. ఏందిరా రజనీని ఊకే దూరం పెడుతున్నావట, ఆమె దగ్గరకు వస్తేమో కసిరించుకుంటున్నావట, చెయ్యి ఎత్తనేమో నెట్టెత్తానవట. అసలు ఏమైందిరా నీకు? మళ్ళీ మొన్న పిల్లల్ని కందామంటే అసలు పిల్లలే వద్దు, నాకు పిల్లలే ఇష్టం లేరని ఎప్పుడు పిల్లల్ని కనా అంటానమాట. ఏమైంది అసలు నీకు? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అరే మామ, ఈ విషయం గురించి ఇక్కడ వద్దురా. ఇక్కడ నన్ను బయట కలిసినప్పుడు అన్న మాట్లాడుకుందాం, లేకపోతే మరి ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుకుందాం రా. సరేనా? ఏంద్రా అందరి ముందు వద్దంటానవేంద్రా ముచ్చట? నీకు పెళ్లి జరిగింది వీళ్ళందరి ముందే. నువ్వు ప్రేమించింది మా అందరికి తెలిసేటట్టే ప్రేమించినావు. మేమందరం రిస్క్ తీసుకుంటే మాత్రమే నీ పెళ్ళి అయింది. ఇప్పుడేమో ఈ విషయం వచ్చేసరికి మన ఇద్దరే మాట్లాడుకుందామని అనబడితేవి. ఎందుకురా? మందిలో వెళ్తే నీ ఇజ్జత్ పోతుంది అని చెప్పా. ఏ ఇజ్జత్ గురించి కాదు మామ. అరే మీరిద్దరు పోర్రా ఆడికి. అరే నువ్వు ఉండరా. అరే వాళ్ళని ఎందుకు పంపిస్తాను రా? వాళ్ళ ముందే మాట్లాడాలి నువ్వు ముచ్చట. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. అరే ఆగురా, వాళ్ళ ముందే తెలవాలి, వాళ్ళకి తెలిసేటట్టే మాట్లాడాలి. అరే నాకు ఒకటి అర్థం కాదు, మంచి మాత్రం అందరికి తెలియాలి, చెడు మాత్రం నీకు నాకు మధ్య ఉండాలి నారా? అరే అక్రమ్, ఈ విషయం గురించి నీకు మాట్లాడే హక్కు లేదు. నేను చెప్పేది నువ్వు బో సక్కవో. అవసరం కూడా మన ఇద్దరం మాట్లాడదామని చెప్పినా కదా. అరే మీరు పోర్రా బిర్యానీ. రే ఆగురా, ఏ ఉండాలిరా వీళ్ళు పక్క ఉండాలి. అరే ఉండాలి. అరే ఆగురా మన ఇద్దరం మాట్లాడుకుందాం. నీకు అర్థమైతలేదారా? అరే మీరు మళ్ళీ చెప్తున్నారు, మీరు పోర్రా. అరే అక్రమ్ మంచిగా ఉండే చెప్తున్నా నేను, నా కోపం రా నీకు. అరే మీరు పోర్రా. మరి బిర్యానీ పైసలు ఓడిస్తాడు. అరే పైసలు ఫోన్ పే కొడతా పో. రే నీ మీరు పోయి. అరే లేరా లే ఏం లేరా. అరే మా అరే అక్రమ్ మామ సారీ రా. అరే అరే అక్రమ్ ప్లీజ్ రా. అరే అరే ప్లీజ్ రా, కావాలని నూకలే మామ, ప్లీజ్ రా. అరే చెప్పేది నిన్న దాన్ని నువ్వు కేసినావు, వీళ్ళ నన్ను నువ్వు కేసినావు. ఛీ, అయినా అది వచ్చి నాకు చెప్పినప్పుడు తప్పు మొత్తం దాందే కావచ్చు, నీదికి అసలు ఏం తప్పు లేదు అనుకున్నా. కానీ ఇవాళ అర్థమైంది నీది కూడా తప్పు ఉందని చెప్పి. అరే మామ నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ రా. అసలు ఏవేంద్రా ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? సందర్భం వచ్చినప్పుడు చెప్తా మామ, నన్ను అర్థం చేసుకోరా. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకోళ్ళు అర్థం చేసుకుంటారు మామ. అరే నన్ను నువ్వు నమ్ముతావు కదా, నువ్వే నమ్మటానికి ఇట్లా చేస్తే వేరేటోడు ఎట్లా చేస్తారా? అది నిన్ను నమ్మి వాళ్ళ అమ్మని నాన్నను ఈసిపెట్టుకొని వచ్చింది కాబట్టి దాని బాధ్యత మన ఇద్దరి మీద ఉంది, ముఖ్యంగా నీ మీద ఉంది. దాని కంట్లలోకి వెళ్ళి ఒక్క సుక్క బయటకు వచ్చినా కూడా మనకు మస్తు పాపం తగులుతుందిరా. అర్థం చేసుకోరా ప్లీజ్. దాని దగ్గర రానిరా, దాన్ని ఏలుకోరా ప్లీజ్ రా. నన్ను పాపం జరిగినా మంచిదే, నన్ను ఏం చేసినా మంచిదే, దాన్ని మాత్రం నన్ను ముట్టుకొనిరా ప్లీజ్ రా. ఏమనుకోకు మా మారా, సందర్భం వచ్చినప్పుడు. సరే రా, నేను దానికి వేరే పెళ్లి చేస్తా. అరే అక్రమ్, దానికి వేరే పెళ్లి చేసిన అనుకో మంచిగా చెప్తున్నా. అరే దాన్ని నువ్వు ముట్టుకోవు, దానికి పిల్లలు వద్దంటావు, మళ్ళీ నువ్వు వేరే పెళ్లి చేసుకోమంటావు. అది నా ప్రాణం రా, ప్లీజ్ రా మామ, చెప్పేది అర్థం చేసుకోరా. అవసరమే లేదురా. దానికి వేరే పెళ్లి వద్దురా, దండం పెడతారా. ఏమేం చెప్పు అసలు, నీకేమేం చెప్పు. సందర్భం వచ్చిన నేనే చెప్తారా, నా కోపం రానే కదా అక్రమ్. నీకు కోపం వచ్చుడు కాదురా నా ఉద్దేశం, దాని జీవితం ఏమైనా ఖరాబ్ అవుతుంది కావచ్చు అనేదిరా నా ఉద్దేశం. ప్లీజ్ రా, అసలు ఏమైందో చెప్పురా. అరే మావ, ఆ దేవుడు దిగచ్చి దాంతో పిల్లలు కనవన్నా నేను కనలేను మావా, నువ్వు చెప్పేది అర్థం చేసుకోరా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో మామ. అరే నువ్వన్నా అర్థం చేసుకోరా ప్లీజ్ రా.
ఏంటే ఇంట్లో జరిగిన విషయాలన్నీ రోడ్డు మీద పెడుతున్నావానే? భార్య భర్తల మధ్యలో 1,00,000 ఉంటాయి, అవి అక్రంగానికి ఎందుకు చెప్తానవే? కొంచెమన్నా సిగ్గుమాన ఉండాలా నీకు? అని ఎందుకు చెప్తాను నువ్వు? ఆడెవడని చెప్తాను మన విషయాలని? ఎందుకు చెప్పాలి? నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును చెప్పినా బరాబర్ చెప్తా. ఎందుకంటే వాడు నా చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. నెల రోజుల నుంచి నువ్వు వేసిన ప్రతిదాన్ని భరించుకుంటూ ఉన్నా. అందుకే ఇప్పుడు చెప్పినా. తప్పేంది చెప్తే? ఏందే వాడిని బెస్ట్ ఫ్రెండా? మొగుడు కంటే ఎక్కువ నానే. మన ఇంట్లో 1,00,000 ఉంటాయి, మనం కొట్టుకుంటూ తిట్టుకుంటా. ఆ విషయాలు కూడా నీకు ఎప్పుడు అవసరమా? అంటే నేను అవలగా నానే మన ముందట. నెల రోజులు భరించి భరించి ఇక నువ్వు మారుతావో మారుతావో అని చూసినా అస్సలు మారతలేవు. అందుకే వాళ్ళకి చెప్పిన ఆ నెల రోజులు నిన్ను ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నావని 100 సార్లు అడిగినా. అయినా కూడా నువ్వు చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? మనకెందుకు పిల్లలు వద్దంటున్నావు? అరే నీకు చెప్తే అర్థం కాదు. నాకు పిల్లలంటే నచ్చరు అని చెప్పిన. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నచ్చరు అన్నప్పుడు నచ్చరు, అసలు మనకు పిల్లలు ఎందుకు? మన ఇద్దరే సంతోషంగా ఉందా, ఇంకేంది? ఇగో నీకు విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు దిగచ్చినా నేను చెప్పా. అసలు ఈ విషయం గురించి మర్చిపోయే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మర్చిపోమని? మళ్ళీ అదే విషయాన్ని ఏలు పెట్టి గెలుపుతావు. అరే నీకు పిల్లలు వద్దు అని ఉంటే నాకు కావాలని ఉండదా? మా ఆడవాళ్ళ జన్మకు అర్థం అమ్మతనం. మా కడుపులో నలిగి నలిగి వెలుగు చూస్తున్న రక్త ముద్దను మా చేతుల్లో పట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటే ముద్దాడుతున్నప్పుడు మేము పడిన 9 నెలల కష్టం 9 సెకండ్లలో మర్చిపోతాం. అప్పుడు అనిపిస్తుంది ఆడదాన్ని పుట్టినందుకు ఒక్క బిడ్డకైనా జన్మనిచ్చి అమ్మతనాన్ని కాపాడుకున్నా అని. నీకెందయ్యా, నువ్వు మొగనివి. నొప్పులు తీసినావా, పిల్లల్ని కన్నావా, ఎట్లా పడితే అట్నే మాట్లాడతావు? నీకు దండం పెడతా, మనకు పిల్లలు కావాలి. నా మాట ఈను. అరే నన్ను ముట్టుకోకే. ఎన్నిసార్లు చెప్పినా నాకు పిల్లలు అంటే నచ్చరు. నువ్వు నా దగ్గర రాకు. నా బాధ అర్థం చేసుకోవయ్యా. నన్ను ముట్టుకోక పట్టుకోక ఎన్నిసార్లు చెప్పాను నీకు? నాకు పిల్లలంటే నచ్చరే. అరే నీ బతుకు చెడా, అసలు నువ్వు మొగన్వేనారా? పెళ్లికి పనికిరాను పెళ్లి ఎందుకు వేసుకున్నావురా? నాలాంటి ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేసినావురా? ఇంట్లో కూర్చుంటే చెక్క బదులు వేసుకో. పిచ్చిగిట్ల లేచిందా? ఏం చెప్తానవరా? అరే నువ్వు విడిచిపెట్టరా. నా పిల్లం నోటి నుంచి ఏ మాట రావద్దనుకున్నావు అదే మాట వచ్చిందిరా. నేను సావుడే తథ్యం రా. అరే నాకు రజని మొత్తం ఫోన్ చేసి చెప్పిందిరా. అయినా నువ్వు గిన్నె అవమానాలు పడాల్సిన అవసరం లేదురా. అసలు ఏమేం చెప్పు. ఇదంతా ఉండనే ఉండదురా. నువ్వు ఒక్కసారి నిజం చెప్తే ఇదే ఉండదు. చెప్పురా, ఇప్పటికైనా ఏమైందో చెప్పురా. అరే మామ, నీకు కాకపోతే ఇంకోళ్ళకి చెప్తారా? ఇగో శోభనానికని ముహూర్తం పెట్టడానికి పంతుల దగ్గరికి అయినాంరా. మా జాతకాలు చూసి రజనికి పిల్లలు ఉడితే రజని చచ్చిపోతుందని చెప్పిండ్రా. అందుకే ఆ బాధలా ఆమెకి చెప్పక నీకు చెప్పక అతలాకుతలం అవుతున్నా మామ. నేను ఆ మాట వినంగానే నాకేం చేయాలో అర్థం కాలేదు మామ. రజనికి ఈ విషయం ఇట్లా చెప్పింది అనుకో, అది గసండి ఏముండదు, నేను చచ్చినా మంచిదే పిల్లలు కందామంటది మామ. అరే మామ, దాన్ని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన మామ. నాకు పిల్లలు లేకుండా మంచిదేరా. అదే నా బిడ్డ అనుకొని నేను ఎవరికి చెప్పలేక నాలో నేనే బాధపడుకుంటున్నా మామ ఎన్ని రోజులు. ఇక కాపురం అంటావా, మా పవిత్రమైన మనసులు ఎప్పుడో కలిసినాయి మామ. శరీరాలు కలితేంది కలవకపోతేంది మామ. అరే ఈ విషయం గిట్లా దానికి తెలిసిందనుకో, ఏం కాదు పిల్లలకి అందామనే అంటది. అరే దానికి ఏమనేది నేను తట్టుకోలేను మామ. చచ్చిపోతారా దానికోసం నేను. అరే ప్లీజ్ మామ, ఈ విషయం గిట్లా దానికి చెప్పినావు అనుకో, నేను చచ్చినా తొట్టు మామ. యాది పెట్టుకో మామ. ఏమైందిరా? చెప్పిండు ఆయన నీకేమన్నా? చెప్పిండు కానీ నాకు ఎట్లా చెప్పనో అర్థమవుతలేదు.
అరే చిన్నప్పటి నుంచి నీకు చెప్పకుండా నేను, నాకు చెప్పకుండా నువ్వు ఏ రోజు ఏ మాట దాచిపెట్టింది లేదు. నీతులు కానీ బూతులు కానీ అన్నీ మనం కలిసే మాట్లాడుకున్నాం కదరా. ఇప్పుడేంద్రా ఎలా చెప్పను అర్థమవుతలేదంటున్నావు. అరే నువ్వు చెప్పే ఆ చిన్న మాట నా జీవితం రా. నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే నా జీవితం కూడా నాశనం అయ్యేలా ఉందిరా. అర్థం చేసుకొని చెప్పురా. అరే గట్లెందుకంటవే? నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూసుకుంటూ ఉంటానానే. మరి చెప్పురా, వాడేమన్నాడు? అసలు ఏం చెప్పిండో నువ్వు చెప్పాలిరా. వాడు చెప్పింది నిజమే. వాడు పెళ్ళికి పనికిరాడు, పిల్లల్ని కూడా కనలేడే. ఇంతేనా? ఇండ్లేముందిరా? అయినా నాకు వాడు ఎప్పుడూ చెప్తే అయిపోయేది కదా. దాచిపెట్టడానికి ఏముంది? నిజంగా రాజుగాడు పిచ్చోర్రా. వాడు ఉన్న విషయం చెప్తే మహా అంటే 10 నిమిషాలు బాధపడేదాన్ని, కానీ తర్వాత జీవితాంతం సంతోషంగా ఉండేదాన్ని. ఎందుకో తెలుసా? వాడు ఉన్న విషయం చెప్పిండని. కానీ ఇప్పుడు వాడు నాకు ఈ విషయం దాచిపెట్టి ఇన్ని రోజులు ఏడిపించిండు. నేను అస్సలు ఊరుకోను. వాని సంగతి చెప్తాగు. ఏంది గట్లంటావు? అసలు నీకేమనిపిస్తలేదా అనే? కొంచెం కూడా బాధ అనిపిస్తలేదా? అసలు నీకు పిల్లలే పుట్టరు అని అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుండి నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలిసే. రోడ్డు మీద ఎవరైనా అమ్మ ఒక పిల్లాన్ని ఎత్తుకుంటే నువ్వు పోయి నేను ఎత్తుకుంటా అని చెప్పి ఒక 10 నిమిషాలు ఎత్తుకునేదానివి. నీ ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలతో మస్తు ఆడుకునేదానివి. వాళ్ళని చేతులు పట్టుకొని ఎంత మంచిగా ఆడిచ్చేదానివి. మంది పిల్లల్ని అంత మంచిగా చూసుకున్నప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఎంత మంచిగా చూసుకుంటావే. ఇప్పుడు నీకే పిల్లలు పుట్టారంటే బాధ అనిపిస్తలేదా అనే? బాధనా? నాకెందుకురా బాధ? అయినా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పిరు చెప్పు? రాజు నాకు కొడుకు కాదా? వాడే నాకు మొగుడు. వాడే నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు. నాకు జ్వరం వస్తే అమ్మ అవుతాడు, నాకు భయం అయితే నాన్న అవుతాడు, నాకు ధైర్యం చెప్పడానికి అన్న అవుతాడు, నన్ను రక్షించడానికి తమ్ముడవుతాడు, నేను ఏదన్నా తప్పు చేస్తే శిక్షించడానికి ఆ దేవుడవుతాడు. నాకెందుకురా బాధ? ఇక మా కాపురం గురించి అంటావా? పవిత్రమైన మా మనసులు ఎప్పుడో కలిసిపోయినాయి. శరీరాలు కలవాల్సిన అవసరం లేదు. తల్లి లేకుండా పుట్టిన స్వయంభు శివుడు గొప్పవాడైనప్పుడు పిల్లలు లేకుంటున్న తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాలేరా? అన్నట్టు చెప్పడం మర్చిపోయినరా, నాకు ఒక కొడుకు రాజు అయితే ఇంకో కొడుకు నువ్వేరా. పోతున్నా, ఆయన వచ్చే టైం అయింది, అన్నం తింటాడు. వచ్చినా ఏందో చెప్పు. ఏంటిదే నువ్వు కొత్తగా కనబడుతున్నావు ఇలా? అప్పటి నుంచి నీకోసం ఏదో చూస్తున్నా. ఎందుకే ఏమైంది? నాకు బగ్గా ఆకలి అవుతుంది, నువ్వు వచ్చినాక తిందామని చూస్తున్నా. నీకు ఆకలి అయితే నువ్వు వేసుకొని తినచ్చుగానే, మళ్ళీ నా కోసం ఎందుకు ఆవుడు? మస్తు రోజులైతుంది మన ఇద్దరం కలిసి అన్నం తినక. ఎందుకో నా చేత్తోని నీకు తినిపించాలనిపించింది, నీ చేత్తోని నాకు తినాలనిపిస్తుంది. ఏందే ఒకటే ప్లేట్ పట్టుకొని వచ్చినావు? మన ఇద్దరం ఒకటైనప్పుడు 2 ప్లేట్లు ఎందుకు? అయినా మన ఇద్దరిని విడదీసేది ఏది మనకద్దు. ఇన్ని రోజులు నిన్ను మస్తు బాధ పెట్టినా కదయ్యా. ఇక నిన్నెప్పుడు బాధ పెట్టా. నిన్ను బాధ పెట్టే పనులు చెయ్యా, నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడా. నన్ను క్షమించు. లేదే, నువ్వే నన్ను క్షమించే. పెళ్ళికి ముందు నిన్ను మస్తు చూసుకున్నానే, పెళ్ళి అయినాక అనవసరపు టెన్షన్ వల్ల నిన్ను మస్తు బాధ పెట్టినే. రజని, నన్ను క్షమించే.
ఎడవక పిచ్చిదాన్ని ఎడవక అట్టనే ఎడతాం. ఇగో రజని ఇవాళ మనం 2 కిలోలు మటన్ తెచ్చుకొని దగ్గరగా అనుకొని తిందామే, సరేనా? ఈ పప్పుతో తిని బాగా తినబుద్ధి అయితే లేదే, మటన్తో అయితే మంచిగా తిందాం, సరేనా? పో, నువ్వు ఇది ఇంట్లో పెట్టుకో, నేను మటన్ తీసుకొని వస్తా, సరేనా? 2 కిలోల మటనా? 2 కిలోలు మనం ఏం చేసుకుందాం? 1 కిలో తిందాం అయ్యింది. ఓ పిసదానా, మీ దోసుగా లేడానే అక్రంగాడు తుంటాడో వాడో కిలో తింటాడు, తీయరాదే. అవసరం కూడా 4 పూల బొక్కలు ఎక్కువ కొట్టుకొస్తానే, మంచిగా తింటాడు. మంచిగా ఒక ఆర్డర్ మీరు తెచ్చుకుంటావు, నీకు థమ్స్అప్ తెస్తానే, మంచిగా నువ్వు తాగు, మేము ఎంత తాగుతాం, సరేనా? సరే పో, నేను మళ్ళా మన నుండి ఏమీ ఆశించకుండా ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేది తల్లి ఒక్కతే. అలానే మనకి భార్య కూడా దొరికితే ఎంత బాగుంటుంది. పిల్లలు పుడితే భార్య చనిపోతుంది కాబట్టి పిల్లలు వద్దనుకున్న భర్త గొప్పవాడే. వాళ్ళను విడదీసేది ఏదైనా కూడా వద్దు అనుకున్న భార్య గొప్పదే. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కలిగిన భార్యాభర్తలు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఏందే ఇది కొత్త పెళ్లి కొడుకు పెట్టినట్టు గిట్ల పెట్టబడుతుంది. అందరు అంటారు కదా, ఆడోళ్ళకు మైదాకి ఎర్రగా వండితే మంచి మొగుడు వస్తాడని. మరి మొగోళ్ళకు మైదాకి ఎర్రగా వండితే మంచి పిల్లం వస్తుందా రాదా అని చూద్దామని పెడతాన్నా. అచ్చుడేందే, ఆల్రెడీ వచ్చింది కదా. అంటే నేను నీ దృష్టిలో మంచి పిల్లన్నా కాదా తెలుసుకుందామని. పిచ్చిదానా, నా తలరాతలనే నువ్వు ఉన్నప్పుడు ఈ చేతి గీతలతో సంబంధం ఏముందే? నీ మీద నా ప్రేమ మా నాన్నను వదిలేసుకునేంత వరకే ఉంది, కానీ నా మీద నీ ప్రేమ నా కోసం నన్నే వదిలేసుకునేంత ఎదిగింది. దేని గురించి మాట్లాడతానవే? నేను నిన్ను వదిలేసుకునేది. ఏం లేదు రాజు, సరే బయటకు పోతా అన్నావు కదా, ఇట్లా పోతే నిన్ను చూసి అందరు నవ్వుతారు. పా చేయగలుగుతా. అరే మామ, మన రాజుగానికి మొగతనం లేదట కదరా? అవునరా, ఊరు మొత్తం అదే మాట్లాడుకుంటారు. ఊరు మొత్తంకి ఎట్లా తెలిసిందిరా? ఊరని నువ్వే అంటున్నావు కదరా. అయినా పల్లెటూరులా కష్టం వస్తే ఆదుకోవడానికి 100 మంది ఉంటారు. అదే కష్టం ఏంది అని తెలుసుకోవడానికి కూడా 100 మంది వస్తారు. అరే రాజుగాని పరిస్థితి ఎట్లుందంటే బిర్యానీ ముంగడ పెట్టి తినకన్నట్టుంది. తిన్నట్టు కాదు, తినలేడు. అంతేతి, ఆకలితో ఉన్నోనికేమో తొక్కు ఉంటుంది, ఒక్క పొద్దున్నోనికేమో మంచిగా బిర్యానీ ఉంటుంది. మనం ఎప్పుడు తింటామో ఏమవుతుంది. మనం కూడా తినచ్చు. ఏమైందిరా, ఎట్లున్నారు? అంత మంచేనా? ఎటు పోయేస్తున్నావు రజని? నేనా, ఈ బట్టలు కుట్టించుకోవడానికి పోయినా, కుట్టించుకొచ్చుకుంటానా. అగో నువ్వెందుకోడు, రాజుగాని పంపిస్తే అయిపోవు కదా. ఆయననా, ఆయనకే శాతం అయింది. ఆ పనే అనుకున్నా, ఈ పని కూడా సాత కదా రాజుగానికి. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఒక్కనే కాదు, ఊరు మొత్తం మాట్లాడుతుంది నీ మొగనికి మొగతనం లేదని. మీరు తప్పకుండా, నేను పోవాలి. ఒక్కరోజు నేను బయట తీసుకుపోవడానికి వాళ్ళు లేకపోతే మేమే వచ్చినాం. ఇంకోసారి నేను హాస్పిటల్ తీసుకోవడానికి వాళ్ళు లేకపోతే మేమే వచ్చినాం. ఈ పని కూడా వాళ్ళు వినట్టే కదా. మీరు రావచ్చా? చెప్పు తీసుకొని కొడతా. దోస్తు గాని పెళ్ళంతో అట్లా మాట్లాడడానికి సిగ్గు లేదురా? అరే అక్రంగాడు ఫోన్ చేస్తుండు, అప్పుడు కలుద్దామన్నాం కదా, దీని సంగతి తర్వాత చెప్పుదాం. బాగా ఏమైందా? ఇచ్చిందా బట్టలు? ఇచ్చిందిరా. నా ఇటీ ఇటీయే, నేను పట్టుకుంటా. ఎందుకు తీరా? అప్పంచు నువ్వే మోసినావు కదా, ఈ టీనే పట్టుకుంటా. ఏమైంది ముఖం అంతా డల్గా పెట్టినావు? అట్లేం లేదురా. నాకేమైనా చెప్పొద్దు అనుకుంటాను. ఏమైంది చెప్పే, ఏమైంది? అరే నీకేదన్నా చెప్పకుండా దాచిపెట్టినారా? అదేం లేదు. ఏమో, ముఖం చూస్తే బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది, కళ్ళు చూస్తే ఏదో చెప్పాలనుకుంటాను అనిపిస్తుంది.
కానీ ఏదో కారణం మాత్రం నేను ఆపేస్తాను. నీ ఇష్టం, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పే. రాజు, రాజు, నీ దోస్తులు ఉన్నారు కదా, అదే సాయును శివ, వాళ్ళతోని తిరుగుడు బంద్ చేయి. నీ దోస్తులు అంటున్నావేందే? మన అందరం కలిసే కదా చదువుకున్నాం. వాళ్ళు నీకు కూడా దోస్తులే. అబ్బా, నేను అనేది అది కాదు. వాళ్ళ పద్ధతి మంచిగా అనిపించలేదు నాకు. వాళ్ళ సోపత్ చేయకు, వాళ్ళతో మాట్లాడకు. గట్లంటవేందే? మన పెళ్లి చేసిందే వాళ్ళు కదా, వాళ్ళతో మాట్లాడకంటే ఎట్లా? అయినా వాళ్ళు ఏమన్నా అన్నారా నిన్ను? నన్నేమనలే. వాళ్ళకు పని లేదు, బాధ్యత లేదు, అట్టిగానే రోడ్ల మీద పడి తిరుగుతారు కదా అని. అందుకే వాళ్ళ సూపతద్దంటన్నా. మనిషి స్థాయిని బట్టి దోస్తానం చేస్తామా అని, మనకి పైసలు బాగున్నాయని వీడు నౌకరీ చేస్తానని చూసి దోస్తానం చేయం కదనే. అట్లని మరీ రౌడీలతో కూడా దోస్తానం చేయలేం కదా రాజు. ఓ పిసదానా, వాళ్ళు చూడ్డానికి అట్లా కనబడతారు కానీ వాళ్ళు మస్తు మంచోళ్ళే. నువ్వు అన్నీ ఏం ఆలోచించకు, పోయి ఇంత తిని వండుకోపో. ఇగో నాకు అవతల బొచ్చడి పని ఉంది. హలో, అరే అక్రమ్, ఏడున్నావురా? బయట ఉన్నానే, చెప్పు. మనసేం బాగాలేదురా, ఈ గుడికి తీసుకుపోదు రావా? రాజు లేడు, కరీంనగర్కి మందు బస్తాలు తీసుకురాని వేయండు. మరి ఇప్పుడు ఎక్కడున్నావు? నేను మా పొలం కాడికి వచ్చిన కరెంట్ బంద్ చేద్దామని. సరే, నువ్వు వీడికే రా. సరే, అత్త పెట్టాయి. ఏమన్నా దొరికినవా అని అందరి ముందు చెప్తాను కొడతావా? ఇప్పుడు కూడా చూస్తా. ఏ దీంతో మాటలేందిరా, వచ్చిన పని కానిద్దాం పాటు. ఇదేం మనిషి ఏమో, రమ్మంటేది, వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయాలి. అరే, దీని పరువు పోవాలంటే మనం నిజంగా రేప్ చేయాల్సిన అవసరం లేదు. రేప్ జరిగిందన్న పుకారు చాలు. దీనికి మనకు అక్రమ సంబంధని ఊరంతా పుకారు చేద్దాం. అయ్యో, ఎటువైనవే? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. మనిషివా ఇంకేమన్నా? అప్పంచి ఫోన్ చేస్తున్నా. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావే? ఏమైంది? అరే, ఏమైంది? ఏమైంది? ఏమైంది రజని? ఏమైంది చెప్పే. ఏమైంది అంటే? అరే మామ, రాజుగాడు పెళ్ళికి పనికిరాడు కాబట్టి రజని మనల్ని పిలుస్తాందిరా. అరే, ఎందుకో మనం చేసి తప్పు అనిపిస్తుందిరా. మరీ దోసుకొని పెళ్ళంతునంటే కరెక్ట్ కాదేమరా. మరి ఏం చేద్దాం రా, ఇట్లా చేసుడు తప్పు రజని అన్న ఆమెనే. నేను చెప్పినట్టు ఏకపోతే మీరు నన్ను రేపు చేసినట్టు బ్లాక్మెయిల్ చేస్తా, ఊరంతా చెప్తా అని చెప్పి మనల్ని భయపెట్టే. ఏది ఏమైనా కూడా మన రాజుగానికి మనం దచ్చినా కూడా నిజం చెప్పద్దు, గుర్తుపెట్టుకో. గిట్లా చెప్తాను మనం ఏమనుకున్నావురా? గింత ద్రోహం చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, ఆమె కావాలన్నది మనం చేసినాం అంతేగా. ఆగు. అరే అక్రమ్, ఏందోరా నా జీవితం, ఎటు పోతుందో నాకే అర్థమైతలేదు. అబ్బా,
మన వయసులో ఉన్నోళ్ళు జీతం గురించి ఆలోచించాలి తప్ప జీవితం గురించి కాదే. నేను ఏది చెప్పినా సీరియస్గా తీసుకోవేంద్రా. మరేం చేయన్నే, ఏమైందే అని మొన్నటి నుండి అడుగుతానా, అస్సలు చెప్తలేవు. నిన్ననేమో ఏదో కుక్కలు ఎంబడి పడ్డట్టు అంత పిసపిస వచ్చినావు. అవునరా, 2 పిచ్చి కుక్కలు మీద పడి రక్కినాయి. అవునా? మరి చెప్తలేవేందే? ఛీ, ఎంత నమ్మినా నేను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నాతోనే ఉండుకున్నా నా దోస్తుల దగ్గర వండుకోవడానికి కొద్దిగా నాకు సిగ్గు అనిపించలేదు. ఏమైందిరా? అరే అక్రమ్, నువ్వు మధ్యలో రాకురా. మధ్యలో రాక? అరే మీరిద్దరు మంచిగా ఉన్నారంటే నేను మధ్యలో రాకపోయినా నడుతుందిరా, కానీ మీరిద్దరు సమస్యలు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వస్తా. చెప్పు అసలు ఏమైంది? దాన్ని అడుగురా, చెప్తుంది సిగ్గు లేకుండా. ఇప్పుడు సపరేకున్నావేందే చెప్పు. ఏమైంది రజని? అరే అదేం చెప్తుందో నాకు తెలుసురా. నన్ను శివగాడు సాయిగాడు రేపు చేసిరని చెప్తుంది, అంతే కదా రజని? అవునరా రాజు, వాళ్ళు నన్ను రేపు చేద్దామని చూసిళ్ళు, అందుకే నేను చెప్పిన కదా వాళ్ళ సోబత్ బంద్ చేయమని. అదేనే, నువ్వు వాళ్ళతో ఎందుకు సోపతి పని చేయమనో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు తిరిగేదంతా ఎక్కడ నాకు తెలుస్తుందనే కదా. అయ్యో దేవుడా, నీకు నా మీద నమ్మకం లేదా? లేదే, నా చెవులతో నేను ఇన్నాళ్ళు మాట్లాడుకోగా. అరే నీ కళ్ళతో నువ్వు చూసినావా తిరగంగా? చూడలేదురా, చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. అరే ఊళ్ళో ఒక్కలో ఇద్దరు అంటే నేను కూడా పట్టించుకోపోను, కానీ ఊరు మొత్తం అదే మాట్లాడుకుంటారా దీని గురించి. అరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అరే దీని పానం పోయినా కూడా శవాన్ని నా ఇంటి ఉంచుకుంటా, కానీ పరువు పోతే మాత్రం ఉంచుకోనరా. నడుమే నా ఇంట్లోకి వెళ్ళి. ఎంత నమ్మిందా నన్నే మోసం చేసి. చెప్పే అసలు ఏమైంది? నా మొగుల్లో ఉన్న లోపాన్ని ఆసరా చేసుకొని అందరూ నాతోనే తప్పుగా ప్రవర్తిస్తారు. అందులో సాయిగాడు శివ కూడా ఉన్నారు. ఒకరోజు నాతో ఎట్లా పడితే అట్నే తప్పుగా మాట్లాడితే నేను చెప్పు తీసి కొట్టిన, అంతే. ఆ రోజు నుంచి నా మీద పగ పెట్టుకుని రేపు ప్రయత్నం చేసిళ్ళు. ఆ రోజు అందుకే నేను ఏడ్చుకుంటూ నీ దగ్గరికి వచ్చిన. ఓహో, అంటే ఆ ఇద్దరు కుక్కలు శివగాడు సాయిగాడా? సరే, వాళ్ళతోనే నిజం చెప్పితే అయిపోతుంది కదా, సమస్యకు పరిష్కారం దొరికినట్టే కదనే. వాళ్ళు ఎందుకు చెప్తారా? వాళ్ళను చంపినా చెప్పేటట్లు లేరు. నీకెందుకే, నేను చూసుకుంటా కదా వాళ్ళ గురించి. నువ్వైతే లోపలికి రెస్ట్ తీసుకో, సరేనా? పో. రేయ్, మీరు చేసేది పెద్ద తప్పురా. మీ వల్ల కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఇప్పటికీ ఇవన్నీ ఆపేసి అచ్చి రాజుగానికి నిజం చెప్పుర్రా, ప్లీజ్ రా. అరే నీకోసం విషయం రామని రావుతాం, కానీ మేము వచ్చి అసలు విషయం చెప్పాం. అవునరా, ఆమె ఊళ్ళందరి ముందు మమ్మల్ని చెప్పుతో కొట్టింది. అప్పుడు ఎటువైనవరా నువ్వు? ఇప్పుడు వచ్చేమో నిజం చెప్పమంటున్నావు. రేయ్, రజని గురించి నాకు బాగా తెలుసురా. మీరేదో అన్నందుకే ఆమె మిమ్మల్ని చెప్పు తీసి కొట్టుంటుంది. అట్టిగా అనేది కాదురా ఆమె. అబ్బా, దాని మీద ఉన్న నమ్మకం మా మీద లేకపోయా. ఏమో, అదే మా మీద మోజుపడి ఉండొచ్చు. అప్పుడప్పుడు మా సైడ్ నుంచి కూడా ఆలోచించరా. అరే ఇక్కడ ముచ్చట అది కాదురా. మీరు చెప్పే ఒక్క నిజం వల్ల వాళ్ళిద్దరు మళ్ళా కలుస్తారు. ఆయన ఇక్కడ ఎవరు తప్పులు కల్పించాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళిద్దరు కలవాల్సిన అవసరం మాత్రమే ఉంది. రేయ్, అయినా ఆమె మిమ్మల్ని చెప్తూని కొట్టినందుకు ఇప్పటికీ మీరు బాధపడితే ఆమె తరపున నేను సారీ చెప్తారా? అరే సారీరా, మా కలిగిందిరా ముప్పుడు. ఆమెను ఏదో ఏడిపోతాం చేసినాం, ఆమె చెప్తాను కుట్టింది కదరా, అందుకోసమే మాకు కోపం వచ్చింది. సరే నువ్వో, మేము వెళ్ళి రాజవంతో నిజం చెప్తాం. అయినా మామ, నీ అటువంటి దోస్తుండు ఆమె అదృష్టం రా. ఆమె కోసం నువ్వు మా కాలు మొక్తా అంటున్నావు చూసినా, నువ్వు సూపర్ మామ. థ్యాంక్స్ రా. రేపు పొద్దున 9 గంటలకు రాజధాని ఇంటికి రండి. సరే మామ. సరే రైట్.
అరే రాజు, నువ్వు చేసిన తప్పురా. పాపం రజని దీంట్లో తప్పేం లేదురా. అవునరా, ఆమె ఇంటికి వెళ్ళగొట్టుడు కరెక్ట్ కాదురా. ముందు ఆమెకు సారీ చెప్పు. అరే నువ్వు ఫస్ట్ సారీ చెప్పురా. నీలో మోతనం లేదు కాబట్టి ఆమె మా దగ్గరికి వచ్చింది. నువ్వు చక్కగా ఉంటా మా దగ్గరికి ఎందుకు వచ్చేదిరా? ఏం మాట్లాడతారా నీ అబ్బా? నేనేం చెప్తా అన్నారు ఇప్పుడేం చెప్తాను? చెప్పరా, నిజం చెప్పరా. అరే వాళ్ళని వదిలిపెట్టరా. నీకేం తెలియదు రజని. అరే సారీరా. అరే నేను ఏదో కోపంలో పట్టుకున్నారా? అరే నిజం చెప్పరా. అరే పాపరా, ఆడపిల్లలు ఒకసారి దాని ముఖం చూడరా. అరే సాయి మన మంచోళ్ళం కదా, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదా. అరే సారీరా, ఏదో కోపంలో గెలబట్టుకున్నారా. సారీరా. అరే నీ కాలు ముక్తారు ప్లీజ్. అరే చూడద్దా? అరే దాని ముఖం చూడరా ఒక్కసారి. అది ఎంత బాధపడుతుంది చూడరా. అరే దాన్ని ఉసురు తగులుతారు, ఆడదాన్ని ఉసురు తగులుతారు. ప్లీజ్ రా. అరే సారీ, ఏం మనసులో పెట్టుకోకరా. సాయి ప్లీజ్ రా. నీకు దండం పెడతా. ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. నీకేం తెలియదు ఆగే, ప్లీజ్. నీకేం తెలియదు ఆగే. అరే సాయి ప్లీజ్ రా. సాయి నన్ను క్షమించరా ప్లీజ్ రా. అరే శివ మన చిన్నప్పుడు ఎంతమంది తిరిగినావురా. ఆ రజని మనతోనే ఉన్నది కదా చిన్నప్పుడు. అరే దాని ఆడపిల్లరా పాపరా, దాని ముఖం చూడరా అది ఎట్లా ఎడుతుంది. అరే రాజు, నేను వాళ్ళు నాతో మాట్లాడింది వేర్రా. అది చాలా మంచిదిరా. అది నీకు తెలుసు కదా దాని గురించి. ఏదో వీళ్ళిద్దరు చెప్పిల్లని చెప్పి దాన్ని పట్టించుకొని దాని ఇంటికి వెళ్ళగొట్టు. నువ్వు వాళ్ళని బెదిరించి నిన్న అబద్ధం చెప్పింది అనుకుంటున్నావారా నా దగ్గరికి వచ్చి? అరే కాదురా, వాళ్ళు నిన్న మాట మార్చిల్రా. నిజం రా, నేను చెప్పేది రా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పించినా గానీ అది అబద్ధంగానే అనుకుంటారా. నువ్వేం చేసినా అని నమ్మడు. నీకు తెలియదు రజని. అరే ప్లీజ్ రా, నీ కాలు మొక్తారా. ఈ నీచుల కాళ్ళు నువ్వు పట్టుకోడేంద్రా. నా కోసం నువ్వు ఇలా కాళ్ళు పట్టుడొద్దు. అరే వాడేసంటాడంటే ఇప్పుడు నేను వాని కోసం నా గుండె కోసిచ్చిన, నాకు బరువు అయ్యే కోసిచ్చిన అనుకుంటాడే తప్ప నాకు వాని మీద ఉన్న ప్రేమ అని అనుకొని అర్థం చేసుకొని మూర్ఖుడు. నువ్వు రారా ఇక్కడ రజని చెప్పేది రజని. బాబమ్మ ఎట్లుంది పానం? ఏమైంది బిడ్డ? ఏజెంట్ పైసలు ఇచ్చినవా? ఇచ్చిన నానమ్మ. నేను శివగాడు రేపే దుబాయ్ పోతున్నాం. అవునా బిడ్డ, సంతోషం. ఇక నేను వచ్చిపోయినా పర్వాలేదు. గట్లనకే బాపమ్మ. అమ్మ నాన్న చనిపోతూ నన్ను నీ చేతులు పెట్టిర్రు. నీకేమన్నైతే నేను ఎవరి కోసం బతకాలి? మంచోళ్ళకేం కాదు బిడ్డ, నేను 70 ఏళ్ళకి వచ్చిన. ఏదేమైనా ఆడదాని ఉసురు తలగద్దు బిడ్డ. సరే నానమ్మ, నేను దుబాయ్ పోయినాక ఆపరేషన్కి డబ్బులు పంపిస్తా. నువ్వేం రంది పడకు, సరేనా? నీకేం కాదు, నేను పోయేస్తా. ప్రీతం చెప్పురా. ఏంది ఏం మాట్లాడుతున్నావురా? అరే ఏమైందిరా? అరే నాన్న చచ్చిపోయినట్టురా. రే పిచ్చా నీకేమన్నా? మొన్ననే ఆపరేషన్ చేయించినాం కదరా, డాక్టర్లు కూడా మంచిగా ఉంటుందని చెప్పిర్రు. మళ్ళీ ఎట్లా చచ్చిపోతుందిరా? ఆడదానుసురు వల్ల. ఏం మాట్లాడుతున్నావురా? అరే శివ, మన రజనీ విషయంలో పెద్ద తప్పు చేసినాంరా. ఆ పాపమే మా నాన్నమ్మను పని తీసుకుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? హలో, ఎవరు? అరే అక్రమ్, నేను రా సాయిని. మళ్ళెందుకు ఫోన్ చేసినావురా? ఓహో, రజని రోజుకి ఎన్నిసార్లు ఎడుతుందో అని తెలుసుకుందామనా? కాదురా, మా నాన్నమ్మ చచ్చిపోయింది. నా వరం తెలిపిందిరా. ఏమైందిరా?
ఎట్లా చనిపోయింది? నేను చంపేసిన రజనీ జీవితాన్ని నాగం చేసినందుకే ఆ ఉసురు తలిగింది. అరే అక్రమ్, రేపు కరీంనగర్ వచ్చి రాజు గాని రజనీ కలుపుతారా? వాళ్ళు కాళ్ళైనా మొక్కుతారా? అక్రమ్, సారీరా. థ్యాంక్స్ రా, ఇప్పటికైనా నువ్వు మనిషిగా మారినందుకు. సరేరా. రజనీ, సాయిగాడు దుబాయ్ నుంచి వచ్చి రాజుగానికి నిజం చెప్తా అన్నాడే. వాడు చెప్పర్రా, ఆ రోజు కూడా అట్లనే అన్నాడు. నాకు నమ్మకం లేదు. అంటే వాళ్ళ నానమ్మ చచ్చిపోయిందే, వాడు వాని తప్పు తెలుసుకున్నాడు. వాని గొంతుల వాడు తప్పు చేసిన అన్న ఫీలింగ్, వాని ఏడుపుల నిజాయితీ, అవి రెండు కనిపించినాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్పడే. నువ్వు ఇంతగానని చెప్తా అంటే నాకు కూడా నమ్మబుద్ధి అవుతుందిరా. సరేనే, రేపు మనం రాజుగారి ఇంటికి పోదాం. నువ్వైతే రేపు రెడీగా ఉండు, సరేనా? సరేరా. ఓకే. అరే రజనీ, ఇవాళ మీ ఇద్దరిలో అయిపోతుందే మొత్తానికి. మీ ఇద్దరి మధ్య ప్రేమ లేకపోయినా ఏం కాదు, కానీ నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి. ఆఖరికి ఆ దేవుడు వచ్చి నీ పెళ్ళాం గురించి తప్పుగా చెప్పినా కూడా నువ్వు నమ్మద్దు. అరే అక్రమ్, వాంది చిన్న పిల్లని మనస్తత్వం రా. వాన్ని బాధ పెట్టకు. వాళ్ళు వచ్చి నిజం చెప్పిన తర్వాతే ఇంట్లో అడుగు పెడతా. అవునే. అగు ప్రీతంగా వచ్చాడు మాటలలోనే. అరే ఏమైందిరా, ఒక్కనివే వచ్చినావు? సాయిగాడి శివగాడేడి? వాళ్ళిద్దరు చచ్చిపోయారు వాళ్ళు. అరే ఏం మాట్లాడతాను రా? నిజం చెప్పురా ప్రీతం, ఈ చోపి లేచే టైం కాదు ప్రీతం. నిజం చెప్పురా. అరే రాజు, నువ్వైనావు గారా, ఇప్పుడు వాళ్ళు వచ్చి నిజం చెప్దామన్నా వాళ్ళు లేరురా. నాకు నిజంగా రా, వాడు నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పిండ్రా, నేను వచ్చి నిజం చెప్తా అని. నీ కాలేన మొక్క ఒప్పిస్తా అన్నాడు రా. సరే ప్లీజ్ రా, దీంతో కలువురా. రే రాజు, నిజం రా. అరే అక్రమ్, రాముడు సీతను అగ్నిప్రవేశం చేయవంది ఆమె మీద ఉన్న అనుమానంతో కాదురా. ఆమె ఎంతో గొప్ప ప్రతిభతను జనాలకు తెలియజేయడానికి. సారీ రా అక్రమ్, రజనీని తీసుకొని పో. నీ కాళ్ళు మొక్కుతనే నేనేంటి కాలు మొక్తా? నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, వెళ్ళిపో. కట్టుకున్న వాడి కోసం కనిపించిన వాళ్ళని వదిలేసిన, ఇప్పుడు అదే కట్టుకున్నవాడు వదిలేసిండని కనిపించిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం బతికి నేను.
ఇదేమన్నా తలకాయ అనుకుంటున్నావా లేకపోతే టపాకాయ అనుకుంటున్నావా? నిమ్మలంగా చెయ్యాలి. నా పెద్ద బిడ్డ అయితే ప్రేమగా వచ్చేది, దానికి నేనంటే ప్రాణమే. అబ్బా ఇక మళ్ళా మొదలు పెట్టినావా నీ పెద్ద బిడ్డ గురించి? మరి అది కల్మషం లేదే, దాని మంచి గుణం. మా అవ్వ చచ్చిపోయాక అది మీ అవ్వ కడుపులో పడ్డది. అది ఒత్తుతా అంటే మా అవ్వ ఒత్తినట్టే అనిపిస్తుంది. ఏందే బాపు, మరి నీ అవ్వ నీకు పుట్టిన తర్వాత నన్నెందుకు గన్నావు, మరి తమ్ముడిని ఎందుకు గన్నావు? నేను అద్దనే మీ అవ్వే ఉండాలాగు పెద్ద బిడ్డకు జిట్టు తాకుంటూ ఉంటుంది అన్నది. నీ అబ్బా అంటే ఇప్పుడు నేను జీడిగించనానే? నేను పెట్టను పో. పెట్టకే, నువ్వు పెట్టకుంటే నేను లేనానే బాపు పెట్టడానికి. జిడ్డు మొక్కలారా పెట్టుకోపో, పెట్టుకో. నీ చేతులు అంటే మంత్రం ఉన్నదట. ఉంటుంది మరి. అవునే, నా బిడ్డ చేతుల విషం పెట్టినా కూడా అమృతం అవుతుంది. సరే పో పో పో. అబ్బా అచ్చం మా అవ్వ రుద్దినట్టు రుద్దుతాను. అయ్యో దాన్నే ఉందే. సరే మీ వీళ్ళు పట్టారా అండి? సరే సరే మంచిదే. సరే ఎవలే బాపు పొద్దు పొద్దుగానే ఫోన్ చేసి? ఇంకో నెల రోజులల్లా మన ఇంట్లో 10 ఆటలు చెబుతానే బిడ్డ. అమ్మ తోడే, నాకు పెళ్లి చేస్తానవానే బాపు? ఇంట్లో అక్కుండంగా నీకు ముందుగల పెళ్లి చేస్తే ఎట్లుంటది బిడ్డ? ఏందే బాపు అక్కకు పెళ్ళ? ఎవలే పిల్లగాడు? నాకేం చెప్తారో కదా. వెంకటేష్ లేడా? వెంకటేష్ ఎవలే? ఓహో గా మల్లె మామ కొడుకానే. ఏమని ఊళ్ళో స్టేజ్ కాడిల్లు లేదా అనే? కాదు కనకే కొడుకు. ఓహో కనకాయ మామ కొడుకానే. ఓహో గా పిల్లగాడే పట్నంలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తాడట. నెలకు 50,000 జీతం అట. పిల్లగాడు మంచోడట బిడ్డ. ఒక గంట సేపతి చూడడానికి వస్తారట వాళ్ళు. సరేనే బాపు. ఏందే బాపు అక్క ఇంకా అత్తలేదు, ఇంకెంతసేపు తయారైతుందే? నువ్వు కూడా ఆడపిల్ల కాదు బిడ్డ, మీ ఆడోళ్ళు ఎంతసేపు తయారవుతుండే తెలియదా? బాపు నాకు దండ గిట్లా లేదే, షాప్లో పోయి కొనుకొచ్చుకుంటా. అదే బిడ్డ నేను కూడా అర్థమా, మరి ఇద్దరం కలిసి పోయేద్దాం. అద్దు బాపు, నేను పోయి తొందరగా కొనుకొచ్చుకుంటా. వాళ్ళు వచ్చేసరికి నువ్వు వీడు ఉండు. సరే బిడ్డ. సరే కానీ పాప పోదాం. సాయిగారు శివుగాడు ఇక్కడ. అందరు ఇక్కడనే ఉంటే గుళ్ళే పల్లె లేస్తారని నేనే పంపించిన. పోదాం.
ఈ పాటికి ఇంట్లో ఇచ్చిపోయి ఉంటుంది ఇంట్లో లేకపోతానని చెప్పి నోటు మనం తెలుసుకుంటాం. ఇప్పుడే తొక్కుంటారు అనుకుంటాను. మీ నాన్న అత్తాల్సింది పోదాం పా నడు. నా బిడ్డనే లేకపోతావు నువ్వు. బాపు ఇంకొక దెబ్బ ఆయన మీద పడితే కన్న తండ్రివని కూడా చూడా పోలీస్ కేసు పెడతా. ఏంది అక్క పోలీస్ కేసు పెడతావా? కన్న తండ్రి మీద పోలీస్ కేసు పెడతావా? ఏందమ్మా ఇది? ఇట్లా లేచిపోవడం ఏంది? తప్పు కదమ్మా. ఏయ్ నువ్వు బాగే తెలుసు కదా నా బిడ్డ లేచిపోయింది అని, మరి మళ్ళీ నా వెనక కుక్కలకి ఎందుకు ఉరుకత్తారు? ఇంకా నేను పోంగా మా నాన్నని ఒకసారి చూడాలని నీ దగ్గరికి వస్తున్నా. ముందుగానే నీ బుద్ధి ఏందో తెలిసిపోయింది. ఛీ కుక్కనే బిడ్డ కుక్కనే. 25 ఏళ్ళు ఇద్దరు బిడ్డలు కంటికి రెప్పల కాపల కాసుకున్నా చూడు. నీ కుక్కనేనమ్మా కుక్కనే. బిడ్డ నీకు దండ పెడతా. పోలీస్ కేసు మాత్రం పెట్టకమ్మా బిడ్డ. వెళ్ళిపోతానమ్మా. చూసినావా మీ అక్క నాన్న పోలీస్ కేసు పెడతాడా? ఎంత మంచిగా చూసుకున్న బిడ్డ, అందుకే నా పోలీస్ కేసు పెడతాడా? బిడ్డ అది మోసపోరిరా. నీకు తండ్రి ఉన్నారా? నీ పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా చేస్తారా? ఒక మంచి పిల్లగాని తీసుకొచ్చి మంచిగా చేస్తా బిడ్డ. నేను చెప్పేది ఒకసారి విను బాపు. అద్దు బిడ్డ, ఏనాడైతే నన్ను నడి రోడ్డు మీద తండ్రి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు, ఆనాడే నువ్వు సచ్చినట్టు. చెల్లి నువ్వన్నా చెప్పే బాపుకి. ఏ అది కాదే, సచ్చినని అవ్వచ్చు చెప్పినా కూడా ఇంట్లో రాణించలేదు నిన్ను. నీ కాలు మొక్కుతనే. నేనే నీ కాలు మొక్తా, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో వెళ్ళిపో. అయినా నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు నువ్వు? ఏం చెప్పాలరా నీకు? ఇంకో 4 రోజులు నీ దగ్గరనే ఉన్నాడు అనుకో, నీకు నాకు కూడా అక్రమ సంబంధం ఉందని అంటగడతాడు నా మొగుడు. అంటే ఏంది ఇప్పుడు నాతో ఉండవా? ఉండలేంద్రా. ఇవాళ రేపు అన్న చెల్లెళ్ళు అట్టిగా బండి మీద కలిసిపోతేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అంటగట్టే సమాజంలో బతుకుతున్నాం. నా ప్రాబ్లమ్స్ నాతోనే పోవాలరా, నీ దాకా రావద్దు. సరే ఇప్పుడు మీ నాన్నతోనే ఉంటా అంటావు అంతేనా? కాదు, మా నాన్నతో మాత్రమే ఉంటా అంటున్నా.
సరే మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఇంకా అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు నా చెల్లె ప్రేమించుకుంటారని తెలుసు. నువ్వు వచ్చినావంటే ఆయనతోకే ఒప్పుకోడు. నేను ఒకసారి మీ చెల్లెతో మాట్లాడాలి. అంటే ఇప్పుడు మా అక్క కోసం నన్ను త్యాగం చేస్తానవా? అట్లని కాదే, ప్రేమించుకోవడానికి మన ఇద్దరం ఉంటే సరిపోతుంది. అదే పెళ్లి చేసుకోవడానికి మన 2 కుటుంబాలు ఒప్పుకోవాలి, లేకపోతే మనం తప్పుకోవాలి. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. మరి మా అక్కని ఎందుకు మీ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసినావు? మరి అప్పుడు అనిపించలేదా? అప్పుడు అట్లా చేసిన కాబట్టి ఇప్పుడు వద్దంటానే. మీ అక్కని మా ఫ్రెండ్ ఇచ్చిపెట్టిండు. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న దగ్గరికి వచ్చింది. మీ నాన్న కూడా ఇప్పుడు రానిత్తలేడు. అదే మీ నాన్ననే దగ్గరుండి పెళ్లి చేస్తే ఎంత పెద్ద గొడవ జరిగినా గోడలెక్క అడ్డుండేటోడు. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా నమ్మరు. మిగతా ఏ మగోని నమ్మద్దు. అందుకే వద్దంటాను. అయితే ఇప్పుడు మరి ఏమంటావు? మన ఇద్దరి ప్రేమ నిజం. నిన్ను వదులుకున్నాడు కష్టం, మనం విడిపోవడం అవసరం. మన వల్ల ఎవరికి అవ్వద్దు నష్టం. మనం కలిసి మీ వాళ్ళకి అవ్వద్దు దూరం. మనం దూరంగా ఉండి వాళ్ళని కలుపు. అంకుల్ నమస్తే. నువ్వా? ఇప్పుడు నువ్వు నా చిన్న బిడ్డను తీసుకోవడానికి వచ్చినావురా? వీళ్ళతో మాట్లాడేది బాపు, మెడలు పట్టుకొని బయటికి నువ్వుకేగా. అంకుల్ నేను ఒకసారి చెప్పేది నూరి. ఏ వినాలరా? ఊరోళ్ళు అన్న అన్ని మాటలు విన్నా. ఆడపిల్ల తండ్రివి చక్కగా చూసుకో, నువ్వే తండ్రివి అన్న మాటలు విన్నా. సచ్చిన దాని అవ్వ ఏడుపు విన్నా, పోయిన తర్వాత దీని రూమ్లో నిశ్శబ్దం విన్నా. ఇంకేం వినాలరా? నిజమే అంకుల్, మీ బాధలు అర్థం ఉంది, దీని ఏడుపుల పశ్చాత్తాపం ఉంది, నా మాటల నిజం ఉంది. వింటే మీకు అర్థమవుతుంది. అవును బాపు, నన్ను రాజు ఇడిచిపెట్టిండు. అవును అంకుల్, ఊర్లో రజని మీద పడ్డ నింద కారణంగా అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా రాజుగాడు దీని ఇంతకెళ్ళి వెళ్ళగొట్టిండు. ఇప్పుడు మీకు అనిపించచ్చు అంకుల్, కన్న తండ్రిని కంటతడి పెట్టించింది కాబట్టి ఇట్లా జరిగిందని. కానీ ఇలా దాని తప్పేం లేదు, తప్పంతా మీదే. అది నాతో చెప్పలే పలానా అబ్బాయిని ప్రేమిస్తానా అని. చెప్తే నేను ఆలోచించటం కదా. దాన్ని అడుగు, నీ ఎంత ప్రేమగా చూసుకున్నాను. అవును అంకుల్, చిన్నప్పటి నుంచి దానికి ఏం అవసరం అది ఇచ్చురు, కానీ దానికి ఏమి ఇష్టం అది ఇవ్వలేకపోయారు. అది మిమ్మల్ని అడగలేకపోయిందంటే అది మీ మీద ఉన్న మర్యాద. అందుకే ఆ రోజు మేము లేచిపోతా అంటే నేను మా నాన్న చూడాలి వెనకకొచ్చింది. అప్పుడే మీకు దొరికిపోయింది. అదే విషయంలో మీరు మమ్మల్ని చూసుడుతోనే రాజు మీరు చేయి చేసుకున్నారు. అప్పుడే అర్థమైంది, ముందే చెప్తే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో అని. చూడంకుల్, దానికి ఎక్కడికి వెళ్ళలేక మీ దగ్గరికి రాలేదు. నేనేం చేసినా కూడా నా తండ్రి నా ముందు ధైర్యంగా నిలబెడతాడని వచ్చింది. రానియండి అంకుల్. ఇప్పుడు దీన్ని రానిస్తే ఈ ఊళ్ళో నలుగురు ముందు నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలరా? కుమరయ్య కూతురు లేచిపోయి తిరిగి వచ్చిందని మాట్లాడుకునే అంత తీరిక ఈ జనాలకు లేదంకుల్. అయినా కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి కన్నీళ్ళు పెట్టుకోవడం కాదంకుల్. అదే కూతురు మోసపోయి కన్నవాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్ళు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎంతసేపు ఆడపిల్లను తలదించుకొని కాలేజ్కి వెళ్ళిరండి అని చెప్పే తల్లిదండ్రులే తప్ప ఒక్కసారైనా తలెత్తి అభిప్రాయం చెప్పి స్వేచ్ఛనిచ్చే వాళ్ళు ఎంతమంది? అందుకే అంకుల్, అబ్బాయిలు సిగరెట్ తాగే విషయం పాంటేల వాడు బాకేటి దాకా తండ్రికి తెలియదు. కూతురు ప్రేమించిన విషయం అది లెవంతో లేచిపోయేదాకా తల్లికి తెలియదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల కూడా రజని లెక్క పెళ్లి చూపుల ముందు లేచిపోదాం. మీ అవ్వ చచ్చిపోయి రజని రూపంలో పుట్టిందంటారు కదా అంకుల్. మీ అవ్వ తప్పు చేస్తే ఇట్లనే ఏడిపిస్తారా? ప్రేమించడానికి పెద్ద మనసు ఉంటే సరిపోతుంది అంకుల్, కానీ క్షమించడానికి మాత్రం గొప్ప మనసు ఉండాలి. మీకున్నదనే అనుకుంటాను. నన్ను క్షమించి బిడ్డ, నన్ను విడిచిపెట్టిపోయినామని ఎన్నో మాటలు అన్నా. బిడ్డలను ప్రేమగా చూసుకుంటే ఆ ప్రేమని అలసిగా తీసుకొని ఎవరితోడన్నా పోతారేమో అని భయం. కోపడితే కూడా ఎవరితో పోతారన్న భయం. నీ ఇంట్లోకి రానిస్తే ఈ చిన్నది కూడా ఎవరితోడన్నా పోతాను భయపడి నిన్ను దగ్గర తీసుకోబుద్ది అయినా కూడా ఆగిన బిడ్డ. నన్ను క్షమించురా.
మీకు ఆ భయం లేదు అంకుల్. సుజాతని మీకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. అయినా సుజాతకు నేను అంటే ఇష్టం లేదు అంకుల్. మా అక్క కూడా ఇట్లా చేసిపోయింది, నేను కూడా గట్లని చెప్తే మా నాన్న తట్టుకోలేడు, చచ్చిపోతాడు అని చెప్పింది. కనీసం నా పెళ్ళైనా మా బాబుకు నచ్చినట్టు చేయాలని చెప్పి నాతో చెప్పింది. మీకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలి. నిజమా బిడ్డ? బిడ్డ అసలు ఏమైందో చెప్పు బిడ్డ. నేను అల్లుని కాళ్ళు గడగలేదు కానీ ఇప్పుడు కాళ్ళు మొక్కేనా తీసుకొస్తా బిడ్డ. ఏమైందో చెప్పు బిడ్డ. నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుతా బిడ్డ. బిడ్డ నువ్వు ఎవరు అనుపడుగా? అరే నీ పెళ్లిలో 10 ఆటలు పోతా బిడ్డ. మరి ఇలా నాకు మస్తు సంబరం అవుతుంది బిడ్డ. అల్లుడు నమస్తే, మంచిగా ఉన్నారా? సుజాత మంచిగా ఉన్నారా? దారి కూర్చో. కుసునుడేంటి అల్లుడు? నా బిడ్డను ఇంట్లోకి రాని అల్లుడు. కుసునుడేంది ఇక్కడ బువ్వ కూడా తినిపోతాం. ఓహో, అక్కడని చెప్తే ఒప్పుకోవట్లేదని మీ బాబుని తీసుకొని వచ్చినావా? అట్లా కాదు రాదు. ఆడపిల్లకు అత్తగారు ఇల్లే అందం. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నా బిడ్డ మొత్తం చెప్పింది. నా బిడ్డ నిప్పు లాంటిది. తండ్రి కంటే సాక్ష్యం ఎవరుంటారు చెప్పు. అల్లుడు నా బిడ్డను ఏలుకో అల్లుడు. నీకు దండం పెడతా అల్లుడు. అయ్యో గట్లా అనకూరు మామయ్య, నాకన్నా పెద్దోళ్ళు మీరు. నాకు తెలుసు మామయ్య, రజని ఏ తప్పు చేయలేదని. రజని రజని ఏమైంది? నిమ్మలంగా ఉన్నావు మంచిగా. ఏం చేయమంటావు కుసుమ్? అమ్మా, ఏమైందా? మీ ఇంటికి పోలేదా? ఏ ఇంటికి? మీ అత్తగారి ఇంటికి. ఇదే కదా మా అత్తగారి ఇల్లు. అది కాదే, మీ అబ్బగారింటికి పోలేదా? నేనెందుకు పోతా? నీకు తెలుసుగా నేను పోనని. రేపటి నుంచి ఆషాఢం కదనే, మీ అబ్బగారింటికి పోవాలి నువ్వు. ఎన్ని రోజులని ఇట్లా కోపంగా ఉంటాను చెప్పు. ఏదో రోజు కలిసేదే కదా. అంటే ఇప్పుడు నేను పోయి మా బాబు కాలు మొక్కన్నా? ఆ రోజు నడి రోడ్డు మీద నిన్ను కొట్టిండు, అప్పుడే మర్చిపోయినావా? నేను సచ్చినా ఆయన ముఖం చూడా, నేను ఆడికి పోను. గట్లంటే వేందే, ఆయన స్థానంలో ఎవ్వరున్నా గట్లనే చేస్తారు. గట్లయితే మరి మా నాన్నకు నా మీద బాగా ప్రేమ ఉంటే ఆయన్నే చూడ్డానికి రావచ్చు కదా. పిచ్చిదానా, గుళ్ళే దేవులను తల్లిదండ్రులను మనమే పోయి చూడన్నే. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ అభిప్రాయానికి విలువని తండ్రి దగ్గరికి పోయే కన్నా ఓ చెట్టు కురేసుకొని సచ్చింది నయ్య. ఆ మాట అన్న తర్వాత ఎంతో మంచిగా కలిసిన తండ్రి కూతురు నా వల్లనే విడిపోయారు అనిపించింది. రజని నాకు దగ్గర కావాలనుకున్నా కానీ మీకు దూరం కావాలని ఎప్పుడు కోరుకోలేదు మామ. అప్పుడు నాకు దొరికిన అవకాశమే రజని మీద శివసాయి వేసిన నింద. నేను ఎంత కొట్టినా తిట్టినా ఎంత టార్చర్ పెట్టినా రజని నన్ను నిడిచిపెట్టి పోదని నాకు తెలుసు. నేను దూరం అయితేనే మీకు దగ్గర అవుతుంది అనిపించింది. అప్పుడు అట్లా చేసిన కాబట్టే ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి నా ఇంటికి వచ్చిరు మామయ్య. అబ్బో అల్లుడు చిన్నోడు కాదు. అంటే నన్ను మా నాన్న దగ్గర చేయడం కోసం నీకు దూరం పెట్టినవా? చిన్నకేం మాట్లాడున్నా కూడా అర్థమైతలేదే. బిడ్డ ఏదైతుంది, మీరైతే కలిసారు, సంతోషం. నా బిడ్డ చెప్తే నేను ఒప్పుకోలేదు. అక్రమం వచ్చి అర్థమవుతాడు చెప్తే అప్పుడు ఒప్పుకున్నా నేను. ఇంతకు వాడు ఏడి అక్రమం ఏడి? వాడంతే, వాడిప్పుడు రాడు. మనం కలిసి ఉన్నప్పుడు రాడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాడు వస్తాడు. ఇక మన కష్టాలు ఎక్కడి బిడ్డ? ఇంకో వారం రోజులు అయితే మన సుజాత పెళ్ళి. ఇక మనకు అన్ని సంబరాలే.